మిమ్మల్ని అందరినీ ప్రేమతో దీని యొక్క పాద సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. ఈ సంవత్సరం యొక్క మొదటి వారం ఇది. దేవుని సన్నిధిలో ఉండుట మనకి ఆశీర్వాదకరము. మీరందరూ ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దీన్ని బట్టి నేను తెలుసుకుంటుంది ఏంటంటే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంత గొప్పదంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ కొరకు, మన కొరకు దేవుడు ఎన్నో గొప్ప మేలును ఈ సంవత్సరం దాచించున్నాడు. ఆమేన్. నమ్మిన వారందరూ దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేనేమంటానంటే ప్రతి దినము కూడా దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం 365 దినాల్లో 4 దినాలు మనం జీవించేసాం. ఇంకా మన జీవితంలో కనీసం 360 దినాలు, 360 ఆశీర్వాదాలు మన కొరకు వేచి ఉన్నాయని మీరు ఆసక్తితో దేవుని సన్నిధిలో మీరు జీవించండి. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు దీవించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన దీవెని యందు దేవుడు ఆనందించే దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనకు కష్టాలు రావడం మంచిదే, కానీ కష్టాల్లో కూడా దేవుడు మనల్ని దాని నుంచి అందులోనూ ఉంచడు, కానీ దాని నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆయన నామను మహింపరచుకునే దేవుడు. ఆమేన్. ప్రతి కష్టము కూడా మన జీవితంలో ఒక అవకాశం. ఆమేన్. హల్లెలూయా. గొప్ప అవకాశాలు మనకు ఏర్పాటు చేసిన ఆ గొప్ప దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ సంవత్సరం ఇచ్చిన గొప్ప ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. మీరు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాడుకోకపోతే మీకు ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం నా కొరకు దేవుడు ఇచ్చాడని దాన్ని స్వతంత్రించుకుంటే, నాదని తీసుకుంటే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడి ప్రభు నామమును మహింపరుచుకుంటూ ఘనపరుచుకుంటూ, నా జీవితంలో తండ్రి 365 దినాలు 65 ఆశీర్వాదాలు నా కొరకు దాచించినందుకు నీకు వందనాలు ప్రభా అని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించగొప్ప చెప్పండి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామండి. ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడు తండ్రి, మీకు ఘనమైన నామానికి తండ్రి, నాయన గొప్పదైన మీ యొక్క నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. స్తుతి 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 స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. సమస్త మహిమకు ఘనతకు అర్హుడమైన దేవుడవు నీ ఒక్కడవే ప్రభా. ఆకాశమందైనను కాని, భూమి అందైనను కాని ప్రభా, మీ వంటి వారు ఎవరినూ లేరు ప్రభా. నీవే సర్వశక్తిమంతుల తండ్రివి ప్రభా. నాయన సర్వాధికారము గల దేవుడవు ప్రభా. సమస్త కార్యములు చేయగల శక్తి గల వాడవు నీవే తండ్రి ప్రభా. నాయన ప్రభా, సర్వమును సృజించిన దేవాది దేవుడవు ప్రభా. నాయన ప్రతి దేశం పైన, ప్రతి రాజుల అధికారాలన్నిటిపైన సర్వాధికారం గల దేవుడవు ప్రభా. తండ్రి ప్రభా, రాజ్యములు తండ్రి, ప్రజలు తండ్రి మీ ముందు వగ్గుదురు ప్రభా. తండ్రి దేవా, నీవటువంటి గొప్ప దేవుడు ప్రభా. స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయ కాలంలో మీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఆత్మ తండ్రి స్తోత్రాలు నాయన. యేసయ్య మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ప్రభా. తండ్రి దేవా, ఇదిగో నాయన ప్రభా యొక్క 2026 సంవత్సరం నా తండ్రి ప్రభా, నాయన యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మొదటి ఆదివారం తండ్రి నాని ఈ రీతిగా మీ యొక్క సమాజంగా కూడుకుని నీ యొక్క సన్నిధిలో ప్రభా మీరు స్తుతించి ఘనపరచునైంటుండగా ప్రభా, మీ నామాన్ని బట్టి తండ్రి మేము ప్రభా నాయన ప్రభా ఆరాధించుంటుండగా ప్రభా, మా మధ్యను ప్రభా మా స్తుతులపైన ఆశీర్లు కమ్మని ప్రార్థించుకున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా నీ బిడ్డలందరూ కూడా ప్రభా నీ సన్నిధికి వచ్చినారు ప్రభు. కొన్ని మార్గం వచ్చిన ప్రతి వారిని కూడా తోడుకుని రమ్మని ప్రార్థించిన వేడుకొచ్చినాం రాజా. స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు ప్రభా. మా ప్రతి వారి జీవితంలో చేయించిన గొప్ప ఆశ్చర్య కార్యాలు బట్టి, అద్భుత కార్యాలు బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నాయన సంవత్సరం అంతా కూడా మీ తోడు కాపుదలిచ్చి నడిపించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం మేము ప్రభా ప్రతి రోజు కూడా పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థించుకున్నాం తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా నాయన తండ్రి మీ యొక్క ఆత్మ కార్యములు అనేకము మేము చూచినట్లుగా కృప అనుగ్రహించండి తండ్రి. ఓ ప్రభా స్తోత్రం నాయన. ప్రతి వారు కూడా ఇక్కడ ఆత్మ పూర్ణులై ఉండడానికి సహాయం చేయండి. ప్రతి వారు కూడా ప్రభా నీ రక్షణ ఆనందముతోటి ప్రభు ఉన్నట్లుగా సహాయం చేయండి. అనేక మంది ప్రభా, అనేక మంది ప్రభా యొక్క సంఘం
కుటుంబములకు తండ్రి ఈ సంవత్సరం వచ్చేదరు కాక ప్రభా, గొప్ప కార్యం చూచెదరు కాక నా తండ్రి ప్రభా. ఉదయ కాలంలో తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క ఆరాధన కార్యం చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. నడిపించడానికి దాసుని ఆత్మతో నింపండి ప్రభా. నాయన ఆరాధన నడిపించుంటుగా పరిశుద్ధాత్మ తండ్రి మీ శక్తితోటి బలముతోటి నింపండి తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి. నాయన మరి వాక్య పరిచర్యలో మరి నీ యొక్క కుమారుని పని ఆత్మతో నింపి తండ్రి ప్రభా నాయన మాతోటి మాట్లాడమని ప్రార్థించుకున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా ప్రభా ఆత్మతో నింపబడి తండ్రి వాక్యాన్ని ప్రభా గైకుని వెళ్ళటానికి కృప అనుగ్రహించండి నాయన. ముఖ్యంగా సిద్ధపరచబడినటువంటి ఈ యొక్క ప్రభా నాయన ప్రభు రాత్రి భోజనంలో ప్రభు అందరం పాల్గొనటానికి నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. అనంగీకారమైనటువంటి ఈ యొక్క విషయము మాలో లేకుండా తండ్రి ప్రభా ముఖ్యంగా తండ్రి నాయన క్షమించరానిది ఏదైనా మాలో ఉంటే దయతోటి క్షమించి ప్రభా మేము ఇతరుని క్షమించే మనసు దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా యొక్క నాయన విందులో పాల్గొనటానికి మా హృదయాన్ని సిద్ధపరచమని తండ్రి మమ్మల్ని కడిగి తండ్రి ఎటువంటి మరి మరి చెడు లేకుండా ప్రభా నాయన రక్తంతో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని కూడా ఆదరించి అంతవరకు మీరే ఉండి నడిపించమని మీ యొక్క మహిమాత్మము సమస్తము జరిగించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామం కనపడదాం. మొదటి వారం కనుక దేవునికి మొక్కుబళ్ళు చేసుకోనండి. ఆమేన్, హల్లెలూయా. మంచి తీర్మానాలు తీసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించండి. ఆమేన్, హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము మాలో కానవచ్చిన కాదనక మమ్ము కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము మాలో
దయచేసి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో రాగి ఉన్నను దయచేరి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తుతులు చెల్లిద్దాం. నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. పరలోరే కనుపాపలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. మనలో ఎన్ని లోపాలు ఉన్నా నూతన సంవత్సరం చూసి చూడడానికి కృపణించాడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. అనేక సార్లు ప్రభువును మనం బాధ పెట్టినా సరే అని మన పట్ల ప్రేమ చూపించుతున్న దేవుని స్తుతించండి. ఏమైనా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు నీ దేవుడు. ఏమైనా హల్లెలూయా. గొప్ప దేవుడిని ఆశ్చర్యమైన ప్రేమతో నన్ను పురిగిస్తున్న ప్రభాని ప్రభుని స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరలోను వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరలోను వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన
ఎక్కడిది చెప్పాలి. మరణం యొక్క బలం మన పాపమే. ఆమె దాని చేతిలో మరణాన్ని మన చేతులు ఎప్పుడు తెచ్చుకున్నట్టు పాపం ఆమె దాన్ని విడిచేసినట్టు దేవుడు. ఆమె హల్లెలూయా. పాపం నిన్ను ఏమడానికి దేవుడు అధికారం ఉండలేదు. ఈ సంవత్సరం పాపము నీ యొక్క బలహీనతను దేవుడు జయించడానికి శక్తి ఇస్తున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడిని స్తుతించి విందాం. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, Jesus, praise you. Praise you. మనం దేవుని సమర్పించుకుని ప్రభువు ఆరాధిద్దాం. ప్రతి ఆలోచన ఈ లోక సంబంధం అనేది ప్రతి దాన్ని మనం praise you. ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాం. Praise you. సర్వశక్తి నీ పట్ల దీర్ఘశాంతము వహించిన దేవుడు, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నిత్యంగా ఆరాధిద్దాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా, ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మ
ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన భావమున్నవాడా. నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్నారేడా, నీ కొరకు సంపాదించుకున్నారేడా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. నిత్య జీవపు మాటలు కలవాడా, పెదవులపై దయారసమున్నవాడా. నిత్య జీవపు మాటలు కలవాడా, పెదవులపై దయారసమున్నవాడా. కపటనే ఎరుగని నీతి రాజువని, కపటనే ఎరుగని నీతి రాజువని, నీ గుణములను పాడేద మోదముతోడా, నీ గుణములను పాడేద మోదముతోడా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరాధనను ఆయన అంగీకరించుచున్నాడా? ఒకసారి ప్రశ్న వేసుకో. నీ ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉన్నదా? ఓ హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఒకసారి ఆయన వైపు చూడు. నిజంగా నీ ఆరాధన, నీ ప్రవర్తన దేనికి అంగీకారంగా ఉందా? ఓ హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా.
అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధనా. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధనా. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాట చే మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధనా. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధనా. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆత్మతో ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. ఉదయం సమర్పణ చేసుకుని దేవుని ఆరాధించండి. సమర్పణ లేని ఆరాధన దేవుడు అంగీకరించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కయ్యూని యొక్క ఆరాధనను త్రోసివేశాడు. మన ఆరాధన అటు రీతిగా ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు కోరుకునిచ్చిన ఆరాధన దేవునికి అర్పించండి. ఊరే బాల శ్యామ మామ రకాల సమర్పణ లేని ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఓ రిషి కావాల
తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలంలో ప్రభా కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా, మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వైపు చూసే ధన్యతను దయచేయండి నైనా. నిజమైన సమర్పణ మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిజముగా నిన్ను వెంబడించే హృదయం మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నేను ఒక్కొక్కరిని కడగండి, పరిశుద్ధపరచండి, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ తిరిగి నీకు సమర్పించుకుంటున్నామయ్యా ప్రభా. ఈ సమయంలో నీ దాసుని తరపు నిలబడబోచుండగా నీ దాసుని ఏడంతల ఆత్మ బలము చేత నింపినైనా మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని నింపి నడిపించమని, నీవే మహిమ గంట ప్రభావాలు మా చేతి తరపు అందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు రాకముందు ఒకసారి ప్రభుకు చప్పట్లు కొడదాం. అందరూ కూర్చుందాం. చింటూ వచ్చి సాక్ష్యం చెప్తాడు, తర్వాత పాస్టర్ గారు వచ్చి మనకు వాక్యం చెప్తారు. చింటూ సుహాస్. ఓకే, హాయ్ అండి. హాయ్, ప్రైజ్ లాడ్ అందరికీ. ప్రైజ్ లాడ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. సో నేను సుహాస్, నేను ఇక్కడ స్వరూప్ గారు ఉన్నారు కదా, సో ఆయన కొడుకును అనమాట. సో ఈ ఇయర్ చాలా జరిగాయి. ఈ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ 2025 చెప్పాల్సింది ఇది, కానీ ఈరోజు ఈ వీక్ వెళ్ళిపోతున్నానని ఇప్పుడు చెప్తున్నాను. సో చాలా జరిగాయి, చాలా ట్రావెలింగ్ చేసా. కెనడా వెళ్ళాము, దాని తర్వాత ఇండియా వెళ్ళా, దాని తర్వాత సింగపూర్లో చదువుకుంటున్నా, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇక్కడికి వచ్చా. సో చాలా ట్రావెలింగ్స్ చేశా లాస్ట్ ఇయర్. సో ప్రతి ట్రావెల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అలాగే నేను అందరికీ తెలిసినట్టు నేను సింగపూర్లో చదువుకుంటున్నా. సో నాకు మంచి ఫ్యామిలీ ఇచ్చాడు అక్కడ. మహేష్ అన్న, అక్క అండ్ పిల్లలు. సో వాళ్ళు మా మదర్ వాళ్ళ కజిన్స్. సో మంచి ఫ్యామిలీని ఇచ్చారు. సో సేమ్ ఇంకా సొంత తమ్ముని చూసుకున్నట్టు చూసుకుంటున్నాడు నన్ను అక్కడ. సో ఇదంతా నా కెరియర్ విషయంలో కానీ, లేకపోతే నాకు మోరల్ సపోర్ట్ కానీ, ప్రతిదానికి తోడుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు బట్టి దేవుడికి ధన్యవాదాలు. అలాగే మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో మా మమ్మీ, డాడీ ప్రతి దాంట్లో నాకు తోడుకుంటున్నారు. నా చదువు విషయంలో కానీ, నా కాలేజ్ విషయంలో కానీ చిన్నప్పటి నుంచి నాతో ఉన్నారు. నా ప్రతి ట్రామా వైజ్ కానీ, ఏం జరిగినా నా లైఫ్లో, నా హెల్త్ వైజ్ కానీ ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే సో ఇంకా నా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సో నాకు తెలుసు మీ అందరూ నా గురించి ప్రేయర్లు పెట్టుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఆంటీస్ అందరూ. చాలా థ్యాంక్ యూ. అలాగే నన్ను మీ ప్రేయర్స్లో పెట్టుకోండి. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సో దేవుడి దయ వల్ల నాకు ఫస్ట్ సెమిస్టర్లో డిస్టింక్షన్ వచ్చింది. సో ఇప్పుడు నా సెకండ్ సెమిస్టర్ జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ నన్ను ఇంకా మీ ప్రేయర్లో పెట్టుకోండి. నేను దేవుడిలో ఇంకా ఎదగాలి, అన్నీ మంచిగా జరగాలి. నెక్స్ట్ సెమిస్టర్ కూడా మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ వస్తాను ఇంకొక 4-5 monthsలో. సో దాని గురించి కూడా మీరు నన్ను ప్రార్థనలో పెట్టుకోండి. అలాగే నాకు ఈ సమయం ఇచ్చినందుకు అంకుల్కి కానీ, మనోహర్ అంకుల్కి కానీ, నేను లేని టైంలో మా పేరెంట్స్కి తోడుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనందరినీ తన కృప చేత గత సంవత్సరం అంతా కాపాడి మరి ఒక నూతన సంవత్సరం ప్రవేశపెట్టినాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ఇంకా ధ్యానపూర్వకంగా ఉండి మరి ప్రభు యొక్క శరీరంలోను అలాగే ఆయన రక్తంలో పాలు పొందుకుందాం. మన వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితేని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరమును జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఒక మాట స్పష్టము, మన ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలని. అంటే ఇది చేసినప్పుడే జ్ఞాపకం చేసుకోవాలని అర్థం కాదు, కానీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఉండునట్లుగా యేసుక్రీస్తు దీన్ని మనకు స్థిరపరుచున్నాడు. తర్వాత దానికి ముందు ఏమంటాడంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగునవాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించవలను. అలాగ చేసి ఆ రొట్టెను తినే పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావధి కలుటకే త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. దీంట్లో తీసుకునే విధానాన్ని స్పష్టం చేస్తున్నాడు. మనం దీంట్లో అర్హత కలిగి చేయాలి. ఎలాగంటే మనం పరీక్షించుకున్నట్లయితే, మనలో ఉన్న ప్రతి పాపం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధపరచుకొని వచ్చినట్లయితే మనం అర్హత కలిగిన వారము. దానికంటే ఇంకేం చెప్పట్లేదు. ఒకవేళ అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తే, లేకపోతే ఇది ప్రభు యొక్క శరీరం అని ఆలోచన లేకుండా ఆయన మన కొరకు మరణించాడని ఆ విషయాన్ని గుర్తు చేసి ఏదో ఒక పిక్చర్గా తీసుకుంటున్నాను అనే విధానంగా తీసుకుంటే అది దేవునికి ఇష్టము కాదు. ఆమేన్. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేయటం మాత్రమే ఇది. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం మన హృదయాన్ని పరీక్షించుకుందాం, దీంట్లో పాలు పొందుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా. హల్లెలూయా. పరమందు ఆశ్రయం మా తండ్రి, కృపగల దేవాని కరుణానికి వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇది కాలన మాకిచ్చిన మంచి అవకాశం కొరకే స్తోత్రాలు. మాకిచ్చినటువంటి ప్రభా యొక్క ఆధిక్యత మీ శరీరంలోను రక్తంలోను పాల్పొందించిన కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో మా హృదయంలో తెరిచి మీ సందులో పెట్టుకుంటున్నాం ప్రభా. మమ్మలను మా సమస్తమైన దుర్నీతిని తొలగించి మమ్మల్ని క్షమించి ప్రభా మీ శరీరంలో రక్తంలో పాలు పొందడానికి కృపను అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక మా ముందుంచబడినటువంటి యొక్క రొట్టెను అలాగే యొక్క రసమును మీరు దీవించి రొట్టెను మీ శరీరం గాను రసం యొక్క రక్తము గాను అభిషేకించి మాకిమ్మని ప్రభా. మీకే మహిమాకంతా ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన రొట్టె తీసుకొని విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది మీ కొరకు నలుగగొట్టబడిన నా శరీరం అని చెప్పి ఇచ్చున్నాడు. అలాగే భోజనం అయిపోయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు మరి చిందింపబడుచున్నట్టు నూతన నిబంధన అయినటువంటి నా రక్తం అని ఇచ్చున్నాడు. మరి అలాగనే ఇది మీ వద్దకు తేబడుచునుగా మీరు కూడా తీసుకొని దీనిలో మీరు మరి పాలు పొందవలసి కూర్చున్నా తీసుకొని మీ చేతిలో ఉంచుకోనండి. అందరము కలిసి ఒకేసారి దీంట్లో పాలు పొందుకుందాం. వారు లేచి నిలబడినట్లయితే వారు కొత్తగా రండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిల
సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము నా యేసు రక్తము శ్రీ యేసు రక్తము మన కొరకు నలుగగొట్టబడినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో మనందరం కూడా ఒకేసారి పాలు పొందుకుందాం. మన పాపముల కొరకు, లోక పాపముల కొరకు మరి చిందించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనమందరం కూడా పాలు పొందుకుందాము. ఆయన మరణమును, ఆయన శ్రమను కూడా ధ్యానిస్తూ దీంట్లో పాలు పొందుకుందాం. మనందరం కూడా మరి దేవుడిచ్చిన ఆధిక్యత కొరకే హృదయాంతరం నుండి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం, వందనాలు తండ్రి. ప్రభానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు. ప్రభాకి ఇచ్చిన ఆధిక్యత కొరకే వందనాలు. ప్రభా ఈ సమయంలో ప్రభా మీరు ఈ యొక్క కృప చూపించకపోతే మాకు వేరే మార్గం లేదని మేము తెలుసుకొంచున్నాం. మీ యొక్క మరణము లోకానికి ప్రభా ప్రచురిస్తాం, మీ యొక్క సువార్తను ప్రచురిస్తాం. ప్రభా మీరే మా జీవితం మహిమ పొందుకోవాలని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. మన వాగ్దానం ఏంటి? ఎంతమంది గుర్తుంది చూడకుండా? ఆమేన్, హల్లెలూయా. మన ఎంత స్పష్టంగా అక్కడ రాయబడినా కొన్నిసార్లు ఆ యొక్క వాక్యము, ఆ సెంటెన్స్, వాక్యం అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్, కొన్నిసార్లు అర్థం, కొన్నిసార్లు అర్థం కాదు. అధికారముతో స్థిరపరచబడే సంవత్సరం అంటే ఏమిటి? నేను మిమ్మల్ని 10 మందిని అడిగితే నాకు 10 రకాలుగా మీరు జవాబు చెప్పగలుగుతారు. అయితే అది మా హృదయంలో, పాస్టర్స్గా మా హృదయంలో పెట్టినప్పుడు ఏం పెట్టాడు అనేది చెప్పడం మా యొక్క అవసరం. మరి 31వ తారీఖు రాత్రి మీకు దాన్ని ప్రకటించడం జరిగింది, కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మీకు అర్థమవునట్లుగా ఈ యొక్క వాగ్దానమును మీకు చెప్పని ఆశిస్తున్నాను. వాగ్దానములు అనేకములుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి బైబిల్లో. అన్ని వాగ్దానములు ఎల్లప్పుడూ కూడా వాటి యొక్క శక్తి ప్రభావములు ఎల్లప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు తగ్గిపోలేదు, హెచ్చిపోలేదు. అయితే సంవత్సరం ఒక వాగ్దానం ఎత్తి చూపించి సంఘమంతా కూడా ఆ వాగ్దానం తట్టు చూస్తూ ముందుకు సాగునట్లుగా ఈ వాగ్దానాలను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏ వాగ్దానమైనా సరే ఎందుకు పనికొస్తుందంటే ఆ వాగ్దానము మనం ఎదుర పెట్టుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మన ముందుకు సాగాలని. చాలామందికి వాగ్దానాలు అంటే చాలా ఇష్టం. కొన్ని సంఘాల్లో చిన్న చిన్న వాగ్దానాలు ఆ పట్టికలు రాసి ఒక మరి బొట్టులో పెట్టి తీసుకోమంటారు. నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చింది అని చెప్పుకుని కొంతమంది సంతోషపడతారు. కొన్నిసార్లు వాగ్దానాలు రాసేవాళ్ళు సరిగా రాయక తప్పు రాస్తున్నా, అంటే తప్పు అంటే వాక్యం ఉంటుంది కానీ ఆ మాట అంటే ఏదో దాంట్లో ఏదో తప్పు జరిగిపోతున్నటువంటి వాగ్దానాలు కూడా కొంతమంది రాసేస్తుంటారు. అది విని బాధపడేవాళ్ళు ఉంటుంటారు. అంటే వాగ్దానం ఏంటంటే దేవుడు మన కొరకు చేస్తానన్న వాగ్దానము, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను
మనకు చూపించి ఇదిగో నీకు ఈ ఆధిక్యత ఇచ్చాను అని గుర్తు చేయటం. మీకు ఒక ఉదాహరణగా చెప్తాను చూడండి. ఒక కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు వారికి ఒక జాయినింగ్ లెటర్, లేకపోతే ముందు ఆఫర్ లెటర్ ఇస్తారు, తర్వాత జాయినింగ్ లెటర్ ఇస్తారు. జాయినింగ్ లెటర్తో పాటు కాంట్రాక్ట్ కూడా ఇస్తారు. ఆ కాంట్రాక్ట్లో కంపెనీ మనకి ఏమి ఇస్తుందో అన్నీ దాంట్లో రాయబడి ఉంటాయి. మన దగ్గర నుంచి కంపెనీ ఏమి చేయాలని కోరుతుందో అవి కూడా ఉంటాయి. వాళ్ళు ఇచ్చేవి మనం చేసేవి రెండిటి కోసము వాళ్ళు సంతకం పెడతారు మేము చేస్తామని, మనం కూడా మేము చేస్తామని సంతకం పెట్టి ఆ కంపెనీలో జాయిన్ అవుతాం. వాళ్ళు చెప్పింది చేయకపోయినా మనకు ఉన్న అధికారం ఏంటంటే, ఈ దేశాల్లో కొన్నిసార్లు జరగట్లేదు, అధికారం ఏంటంటే వాళ్ళు మీరు ఎందుకు చేయలేదని అడిగే అధికారం ఉంది. మనము చేసేది చేయకపోతే పని నుంచి తీసేయటం కానీ, లేకపోతే వారు రాసిన ప్రకారంగా ఏదైనా మరి పనిష్మెంట్ లేకపోతే ఏదైనా శిక్షలు ఏదైనా ఉన్నట్లయితే వారు చేయవచ్చు మనకి. ఇది కాంట్రాక్ట్. అయితే మన దేవుడిచ్చే వాగ్దానము అందరికీ ఇస్తున్నాడు. దీంట్లో వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవి, ప్రామిసెస్, తర్వాత వాటికి కావాల్సినటువంటి కండిషన్స్ 2 ఉంటాయి. సో కండిషన్ చాలా సింపుల్, చాలా సింపుల్. మొదటి కండిషన్ అంటే విశ్వసించుట. దేవుడిచ్చిన వాక్యము నా కొరకు ఇచ్చాడు, ఈ వాక్యం నాది అని. కాబట్టి దాని ప్రకారంగా విశ్వసిస్తే అది కండిషన్, మీరు నమ్మినట్లు. అదే కాకుండా కొన్ని ఇతర కండిషన్స్ కూడా ఉంటాయి, మన వాక్యానుసారం నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి, మీకు వాగ్దానము అనే ఈ మాట ఆ కంపెనీ గురించి మళ్ళా వచ్చినట్లయితే, ఆ కంపెనీలో వాగ్దానంలో వాళ్ళు ఇచ్చేటప్పుడు మీకున్న కొన్ని అధికారాలని మాకు రాసిస్తాడు. మీరు మేనేజర్గా చేరారు, నువ్వు మేనేజర్గా ఈ కంపెనీలో నీకున్న అధికారం ఏంటి, నువ్వు ఇది చేయొచ్చు, ఇది నీ అధికారం అంటే ఈ అధికారాన్ని మనం చలాయించవచ్చు. ఎక్కడ వారు ఇచ్చారు కాబట్టి ఆ కంపెనీ మీద మనము చలాయించుకోవచ్చు. అలాగుననే దేవుడు కూడా మనకు కొన్ని అధికారాలు, కొన్ని ప్రివిలేజెస్ అంటే ఆధిక్యతలు మనకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఆ యొక్క అధికారాన్ని పొందుకున్నటువంటి మేనేజర్గా చేరినతను ఒకవేళ ముందు జీవితంలో మేనేజర్గా పనిచేయలేదు, ఒకని కింద పనిచేస్తాడు. అయితే సడన్గా మేనేజర్గా ఇచ్చేటప్పటికి అతనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఆ మేనేజర్గా ఉండడం చేత కాదు. అర్థమవుతుందా? ఈ మాట కొంచెం పట్టుకోవాలి. ప్రయత్నం చేస్తాడు, ఎవరైనా ఏమంటారు, నా మాట వింటారా వినరా, ఇది జరుగుతుందా జరగదా అని సంకోచముతో మేనేజ్మెంట్ చేసే కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడతారు, ఎందుకంటే వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత అర్థం చేసుకోలేదు కాబట్టి. ఈ మాట పట్టుకోండి. ఎందుకు వారు కష్టపడతారంటే వారు అర్థం చేసుకోలేదు. నాకు ఆధిపత్యం ఉంది, నేను చూపించాలి, నేను చూపించాలంటే నా పనిని జరిగించాలి. ఆ ఆధిపత్యము ఆ కంపెనీ ఎందుకు ఇచ్చింది? ఏదో అధికారం చాలా ఎంజాయ్ చేయని కాదు. నీకు ఇచ్చిన ఈ ఆధిపత్యం ద్వారా ఆ పని చేసే వారి దగ్గర పని చేయించి ఆ కంపెనీకి లాభము కలుగ చేయాలి, అందుకు ఇచ్చాడు ఆధిపత్యం. ఈ మాటలు మీకు చెప్తా దేవుడు మన దగ్గర ఏం కోరుతున్నాడో మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఈ వాగ్దానము ద్వారా తన రాజ్యము కొరకు, ఎవరి కొరకు? తన రాజ్యము కొరకు మనలను పని చేయించుకొని తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరచడం కోసము ఈ వాగ్దానాలు మనకిచ్చినాడు. హల్లెలూయా. ఒకటి, ఈ వాగ్దానం రాయబడితే అదే మాట నాకు చెందుతుంది, నాకు ఎంత చెందుతుందో అంతే మీకు చెందుతుంది, నాకు ఎక్స్ట్రా ఏమీ కాదు. అర్థమైందా? అర్థం కావట్లేదు, ఒప్పుకోవట్లేదు మీరు. నాకెంతో ఈ మాట మీకు కూడా అంతే. నాకెంత అధికారం ఇచ్చాడో అంతే అధికారము మీకు ఇచ్చాడు. నాకు ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత మీకు ఉంది. అధికారం పొందుకుంటగా నాకు బాధ్యత వద్దంటే కుదరదు. అధికారమునకు బాధ్యతలు ఉంటాయి. హల్లెలూయా. అధికారానికి ఏముంటాయి? బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఒక్క మాటను గుర్తు చేసుకుందాం. అనేకసార్లు చెప్తాను ఏంటండి, ఇదిగో అది మత్తయి సువార్త 28:18
ఇదిగో భూమి యందును మరి పరమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉంది. అది నాది కాబట్టి ఈ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. అక్కడ స్పష్టంగా రాయబడకపోయినప్పటికీ దాంట్లో అర్థం ఏంటది, కాబట్టి అక్కడ ఏమంటే దేర్ ఫోర్ అంటాడు ఇంగ్లో, కాబట్టి మీరు సర్వలోకములకు వెళ్ళి నా కొరకు శిష్యులు సర్వ జీవులందరినీ కూడా నా కొరకు శిష్యులుగా చేయుడి. అది ఎలా చేయుడి అంటే ఊరిని అవుతారా మనుషులు? ఆయన మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారాన్ని చెలాయించుకొని, ఏంటి అధికారం అంటే సువార్తను గూర్చిన అధికారము, సువార్తలో ఉన్న అధికారము, సువార్త చెప్పడానికి మీకు మరలా ఒక ప్రత్యేకమైన అధికారం ఇచ్చేస్తాడు ఆల్రెడీ. ఆ అధికారాన్ని బట్టి మీరు సువార్త చెప్పాలి. సువార్త ఎందుకు చెప్పాలంటే ఒకటి ఆజ్ఞ, రెండవది అధికారం, రెండు ఉన్నాయి దాంట్లో. ఇలాగు చేయటం వలన తన రాజ్యాన్ని యేసుక్రీస్తు నిర్మించుకోవడం జరుగుతుంది. తన రాజ్యము ఆయనదే, అయితే మన చేత దాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను ముందు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క వాగ్దానాలు ఇచ్చినప్పుడు అందరికీ ఉన్న అలవాటు ఏంటంటే తమ సొంత అవసరాల గురించి వాగ్దానం. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఈ అధికారం వాడుకుంటాను, ఈ అధికారం బట్టి ప్రార్థన చేస్తాను, నాకు ఇది జరిగిపోవాలి, నా పని జరిగిపోవాలి, లేకపోతే నాకు ఆశీర్వాదం వచ్చేయాలి, లేకపోతే నాకు స్వస్థత వచ్చేయాలి, ఇదే మన సొంత వాటి గురించే ఈ యొక్క వాగ్దానాలు ఇచ్చాడని మనం అనుకుంటున్నాం. అయితే వాగ్దానాలన్నీ కూడా దేవుని రాజ్యము స్థిరపరచబడ్డానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు. అయితే ఈ వాగ్దానం ఇచ్చటం వల్ల మన యొక్క స్టేటస్ అంటే మన యొక్క అంతస్తు ఈ లోకంలో మిగతా వారికంటే పైన ఉన్నది. ఉందా లేదా? అర్థమవుతుందా? ఈ అంతస్తు లోకంలో ఉన్న వారికంటే పైన ఉంది. అంటే లోకంలో వారికి లేని ఆధిక్యతలు మనకు దేవుడు ఇచ్చాడని అర్థం. ఇది అర్థం చేసుకోవాలి మీకు. అప్పుడు మళ్ళా కంపెనీ మేనేజర్ గురించి చెప్తాను. కంపెనీలో ఆ యొక్క లేఖ ద్వారా ఇచ్చిన ఆధిపత్యాలు ఆ యొక్క మేనేజర్కి ఇచ్చినప్పుడు మిగతా వారందరికంటే అతనికి ఒక అంతస్తు ఉంది. మీకు అలాగే లోకములో అంతస్తు ఇచ్చాడు దేవుడు. ఇది ఆత్మీయమైనటువంటి అంతస్తు. ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము. నాకున్న అంతస్తు ఏంటంటే నాతో నా పక్కనున్న వారందరికంటే నేను ప్రత్యేకమైన వాడిని. నా యొక్క మాట వలన ఈ యొక్క ఆత్మలోకంలో కొన్ని క్రియలు జరుగుతాయి. ఆత్మలోకం అంటే స్పిరిచువల్ వరల్డ్. అంటే ఈ ఆత్మలోకంలో దేవుని ఆత్మ పనులు ఉన్నాయి, దురాత్మల పనులు ఉన్నాయి. దురాత్మల పనులు అంటే సాతాను తన యొక్క అనుచరులతో చేయించే దురాత్మల పనులు, లోకంలో దేవుని కార్యాలను అణచడానికి ప్రయత్నం చేస్తున్న కార్యములు, వాటి మీద దేవుడు మనకు ఆధిపత్యం ఇచ్చున్నాడు. వాడు లోకాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే లోకాన్ని బాగు చేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా. వాడు ఎప్పుడు పాడు చేస్తుంటాడు, పాడు చేస్తున్నాడు, సాతాను చేస్తున్నాడు ఈ కార్యాలు అని నువ్వు నోరు మూసుకుని నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే మనకిచ్చిన ఆధిపత్యాన్ని వాడుకున్న వారము కాము. కాబట్టి వాగ్దానంలో ఏమంటే, అయితే అధికారముతో అంటే దేవుడు నీకు మొదట అధికారం ఇచ్చి ఆ అధికారము ద్వారా తన రాజ్యమును స్థిరపరుస్తాడు, నిన్ను కూడా స్థిరపరుస్తాడు. అది అర్థం. దీని అర్థం అధికారముతో స్థిరపరచడం అంటే నీకు అధికారం ఇచ్చాడు. హీ గివ్స్ యు డొమినియన్. ఇంగ్లీష్లో వర్డ్ ఏం వాడబడుతుందంటే డొమినియన్ ఒక పవర్ఫుల్ వర్డ్. అది అథారిటీ కంటే పైన ఉన్నది. అధికారం అనేది అథారిటీలో వస్తుంది. అయితే మరి తెలుగులో డొమినియన్కి ఆధిపత్యం అనే అర్థం ఉంది. ఆధిపత్యము మామూలుగా చూసినప్పుడు తెలుగు లెక్క ప్రకారంగా అది అథారిటీ కంటే చాలా ఉన్నతమైంది. ఆ ఆధిపత్యం అనేది దేవునిది మాత్రమే జరుగుతుంది. అధికారము దేవుడు మనకిచ్చినది అని అర్థం చేసుకోవాలి. ఆధిపత్యం దేవునిది అంటే ప్రయారిటీ ఆయనది. ఆయన తన చిత్తానుసారంగా అధికారము మనకు డెలిగేట్ చేస్తే, ఇంగ్లీష్లో ఏమిటంటే పంచిపెట్టి ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అది అటువంటి అధికారాన్ని
తన సంఘానికి ఈ రోజు కాదు ఇస్తా. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మొదటి ప్రణాళిక ఏంటంటే, మీకు మొన్న చెప్పాను, ఆది కాండంలోనే ఆయన చెప్తున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ ఏం చేస్తుందంటే, మన స్వరూపమందు మన పోలికందు మానవుని సృష్టించదమని చెప్పి అతడు మరి ఈ లోకమును ఏమంటాడంటే, అక్కడ ఏమంటాడంటే, వారు చొప్పున వచ్చేది, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురు గాక. వాళ్ళు ఏలాలి. ఇది దేవుని యొక్క సృష్టి నుంచి ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, మొదటి నుంచి ఆయనకు ఉన్నటువంటి ప్లాన్. మామూలుగా ఇంగ్లీష్లో అంటే ఆయన ప్రణాళిక, ప్లాన్ ఆయనది. మొదటే మనుష్యుడే నా తర్వాత భూమి మీద మనుష్యుడే, ఇంకెవరికి కాదు అధికారం అని ఇచ్చేస్తాడు. అది 28లో ఏమంటాడంటే, మీరు అభివృద్ధి పొందాలి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మరలా కంపెనీ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. కంపెనీ మేనేజర్కి ఆధిపత్యం ఇచ్చాను, లెటర్ ఇస్తే అతడు వెళ్ళి వాళ్ళు నా మాట వింటలేదు, ఈ పని జరగట్లేదు అని చెప్తే, నువ్వు ఇక్కడ పనికిరావు బాబు, ఈ ఉద్యోగం నీకు లేదు, వెళ్ళిపోమని చక్కగా పంపించేస్తారు. అర్థమైందా? ఎందుకంటే మీకు అధికారం ఇచ్చాను, వెళ్ళి వారిని లోపరుచుకోవాలి. లోపరుచుకోవడం అంటే కొట్టి తిట్టేవారు, లోపరుచుకునే మేనేజర్స్ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు తిట్టి. కొంతమంది చక్కగా వారితో కలిసి పని చేసి వారిని ప్రేమతో వారు లోపరుచుకుని వారి ద్వారా పని చేయించుకునే మేనేజర్స్ 2 రకాల మనుషులు ఉంటారు. దేవుడు ఈ 2వ రకం మనిషిగా ఉండాలని కోరుచున్నాడు. దేవుని ప్రేమను ఈ లోకంలో చూపిస్తూ లోకం మీద ఆధిపత్యము కలిగి ఉండాలి. అక్కడ ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆది నుండి కూడా. అయితే మీకు చెప్పాను, ప్రతిసారి మనుష్యుడు పాపము చేయట ద్వారా, దేవుని మాట మీరుట ద్వారా, దేవునిని తిరస్కరించడం ద్వారా తనకున్న అధికారాన్ని ఎప్పుడైతే సాతాను యొక్క మాటను విని సాతాను చెప్పిన ప్రకారం చేశాడో వానికి బానిస అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సాతానేమో ఆధిపత్యము తీసుకున్నాడు, ఇంకా నడిపిస్తున్నాడు. ఎందుకు ఇంకా నడిపిస్తున్నాడంటే, దేవుడు దీన్ని మీకు ఇలా చెప్తాను చూడండి. మీ పిల్లలు ఇద్దరు, మీ చిన్నపిల్లడు ఇంకో పక్కన పిల్లడితో దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు. మీరు వెళ్ళి మీ పిల్లల్ని తీసుకొని పక్కన 2-3 దెబ్బలు కొట్టేస్తే అది ఏమైనా కరెక్ట్గా ఉంటుందా? మనం ఏం చేస్తాం? వెళ్ళి వాళ్ళిద్దరి ముందు వేరు చేసి వాళ్ళు చెప్తాం. ముందు మన పిల్లడు చెప్తాం, ఎందుకు దెబ్బలాడుతున్నాం? వాడు నన్ను అన్నాడు అంటే నాకు చెప్పు, నేను చూస్తాను అని మన పిల్లడికి చెప్తాం. ఆ అబ్బాయికి ఏమైనా చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి ఎలా చేస్తాడని మనం చెప్తాం. దానికి బదులు మనం వెళ్ళి ఆ కుర్రోడిని మన చేతిలో మన కంట్రోల్ తీసుకున్నట్లయితే అది కరెక్ట్ కాదు. అలాగుననే దేవుడు ఉన్నతమైన వాడు, సాతాను ఆయన కింద ఉన్నవాడు. సాతానుకు మనము అమ్మి వేసింది మనుష్యుడు. అది మనుష్యుడు అమ్మి వేశాడు కాదు, మనుష్యుడే దాన్ని తిరిగి తీసుకున్నట్లుగా ఆయన ఏం చేస్తాడంటే, మనిషికి మరలా తిరిగి ఆధిపత్యము ఇవ్వాలి. ఇచ్చుటకు గాను ఏమి కోల్పోయాడో, అంటే పాపము చేసి ఎలాగ కోల్పోయాడు కాబట్టి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత నా ఆధిపత్యం తీసుకుంటాను దగ్గర నుంచి అని తీసుకోవడం కోసం ఏం చేసిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన లోకానికి పంపించి ఆయన మీద పాపము మోపి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయనట్లు తన రక్తమును చిందించి, ఆ రక్తము చిందించుట ద్వారా మనకు ప్రాయశ్చిత్తం కలుగు చేసి ఎవరైతే నమ్ముతారో వారికి. ఈ సువార్త అంటేనే సింపుల్. ఈ మాట చెప్పి మీరు నమ్మితే మీకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని చెప్పుటయే సువార్త. మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుందంటే అది సువార్త కాదు. సువార్త కాదు. మీరు ఐశ్వర్యవంతులు అవుతారు,
లేదా మీకు స్వస్థత వస్తుంది అంటే కాదు. మీకు మొదట ఏమొస్తుందంటే ఆయన రాజ్యము, ఆయన నీతి మొదట వస్తుంది. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంను మీరు వెతకాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్నవి కూడా మీకు దేవుడు ఇస్తాడు. అవి కూడా ఇస్తాడు. ఆశీర్వాదం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మీకు ఆధిపత్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తినిస్తాడు. మొదట మీరు కోరుకోవాల్సింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని. కాబట్టి ఎప్పుడైతే అంగీకరిస్తామో యేసుక్రీస్తు ఇప్పటికే ఆ పాపమునకు కావలసినటువంటి వెల చెల్లించేశాడు. కాబట్టి మనలను విడిపించాడు. విడిపించిన మనము అప్పుడు ఏమంటాడంటే, మీరు విడిపించాను కదా, ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు ఆధిపత్యం నా దగ్గరే ఉంది, నేను మిమ్మల్ని పంపిస్తాను, మీ ఆధిపత్యం తీసుకోండి. మనల్ని ఎక్కడికి రావాలంటే ఆది కాండము, అదే మెల్లి తీసుకోవద్దు, 1:28 ఏమన్నాడు, లోపరచుకొనుడి. ఈ లోకాన్ని, సాతానుని లోపరుచుకునే బాధ్యత మన మీద పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్పాడు లూకాసు వార్త 10:19. ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు నిద్రలో కూడా గుర్తొస్తే ఆ మాటను గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏమనంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఇదే మీ అధికారం. ఈ లోకములో మీరు చెలాయించవలసిన అధికారం దేని మీద అంటే సాతాను మీద. ఈ లోకంలో మీరు చెలాయించవలసిన అధికారం సాతాను మీద ఎలాగూ చెలాయిస్తాము అని మీరు అడిగినట్లయితే ఒకటే ఒక విధానం ఉంది. దానికి దేవుడిచ్చిన వాక్యం అనే ఖడ్గముతో సాతానుని మీరు ఎదిరించాలి. ఇదే మీ పని, మా పని. అర్థమవుతుందండి? ఎలాగ ఎదిరిస్తాం? మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను నేను ఇప్పుడు. సాతాను ఎలాగ ఎదిరిస్తాం? ఇక్కడ సిస్టర్స్ ఎవరైనా మాట్లాడుతున్నారా? మన సాతాను ఎలాగ ఎదిరిస్తాం? అధికారం అంటే ఇంకొక మాట చెప్పాను. ఆయన ఇచ్చిన అధికారంతో పాటు ఇచ్చిన ఆయుధము వాక్యము. ఆ వాక్యం వాగ్దానంలో ఉంది. అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మన నోటిలో ఉండాలి. అక్కడ అంటాడు, వాక్యము నీ దగ్గరను నీ నోటి యందు ఉన్నది. అది మీరు ఉన్నంతసేపు అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర గన్ ఉంది, తుపాకీ, లైసెన్స్ కూడా ఉంది. గన్ ఉంది, లైసెన్స్ ఉంది. ఎదరవడో నన్ను చంపడానికి వచ్చాడు. నేను ఏం చేయాలి? గన్ బయటకు తీయాలి. అదే వచ్చేస్తున్నాడని చేతులు పారిపోతే ఏం జరుగుతుంది? మీకు అర్థమవుతుందా? కొంతమందికి మీకు గన్ ఇచ్చినా మీరు అలాగే చేస్తారు. కొంతమంది వాడు వచ్చేస్తాడు, బలమైన వాడు, చాలా పొడుగ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, నేను వాడిని చేయలేను. నీ దగ్గర ఆడి దగ్గర గన్ లేదు, నీ దగ్గర ఏమో గన్ ఉంది. అది చేస్తే ఒక్క షాట్ లేపి వేసామంటే వెళ్ళిపోతుంది, వాడు పడిపోతాడు. ఆ వాక్యము మీ నోటిలో ఉంది. ఈ వాక్యమును మీరు పలకగలగాలి. పలకడానికి మీకు ధైర్యము చాలకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, విశ్వాసము లేదు. ఎవరినైనా మామూలుగా అడిగితే మీకు విశ్వాసం ఉందని అడిగితే మీరు అందరూ చెప్తారు నాకు ఉందంటారు, లేదని ఎవరు అనరు. మీకు విశ్వాసం ఉంటే భయం ఎందుకు వస్తుంది? విశ్వాసం ఉంటే భయము. నేను ఈ విశ్వాసం అన్ని విషయాలను అడుగుతాను. రేపని కూర్చిన భయము మీలో ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచించుకోండి. రేపుని గురించి భయం అంటే, నా ఉద్యోగం ఉంటుందా, ఉడుతుందా, ఆరోగ్యం బాగుంటుందా, పోతుందా, నా పిల్లలకి ఏమవుతుంది, నా భార్యకి ఏమవుతుంది, నా భర్తకి ఏమవుతుంది, రేపు సంగతి ఏంటి, ఇంకా నేనేం ఇల్లు కొనుక్కోలేదు, ఇల్లు కట్టుకోలేదు, రేపు నాకు ఉద్యోగం పోతే ఏం చేస్తాను, నా పిల్లలు ఎలా చదివిస్తాను. ఇటువంటి భయాలు ఉన్నాయా? లేవా? నిజంగా లేవా? నేను నమ్మను. నాకు విశ్వాసం లేదు ఈ విషయంలో. దేవుని నమ్ముతాను, మిమ్మల్ని నమ్మలేను నేను. కొంచెం తలనొప్పి వస్తే భయం, కొంచెం ఏదో వస్తే డాక్టర్ మాట చెప్పగానే భయం. ఏమైపోతుందో, టెస్ట్లు ఇచ్చామని ఏం రిజల్ట్స్ వస్తాయో, ఏమొస్తుందో, ఆ బ్లడ్ టెస్ట్లు ఏమొస్తుందో, లేకపోతే ఎక్స్రేలు ఏమొస్తుందో, ఇవన్నీ భయాలు. అవునా కాదా?
మానవునిగా ఆ భయం అందరికీ ఉంటుంది. అయితే నీకు నాకున్న ఆధిక్యత ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగాను. నేను నీ ముందు వెళ్ళదను, నీ వెనుకను నేను ఉంటాను, నిన్ను మరువను, విడువను, ఎడబాయను, నిన్ను కాపాడుతాను, నా రక్తము నీ చుట్టూ కంచెగా ఉంటుంది. మరి నా యొక్క వాక్యము నీ నోటి యందు పెట్టున్నాను. ఈ వాక్యము ద్వారా సాతాను యొక్క ప్రతి అధికారాన్ని నీవు అణగద్రొక్కి విజయము నీది అని చెప్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున మీరు అర్థము చేసుకుని వాక్యమును ఎల్లప్పుడూ, అందుకే వాక్యము ధ్యానం చేయాలంటే నీకు ఎన్ని వాగ్దానాలు నీ నోట్లో ఉంటాయో ఆ వాగ్దానాలతో సాతానుతో పోరాడగలిగితే నీకు వ్యతిరేకంగా, అప్పుడు ఉంది మన వాక్యం, రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. నీ మీద పలికే మాటలు, జడ్జ్మెంట్స్ అంటాడు ఇంగ్లీష్లో, నీ మీద పలికే ఏ మాట కూడా నీకు వ్యతిరేకంగా పనిచేయదు. నీ మీద శాపం పలికితే ఆ శాపము నీకు తగులదు. ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడవు, సేవకురాలివి, నీకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రతి దినము ఈ యొక్క నాకైతే ఈ మాటను మాత్రం ప్రతి దినం చెప్తాను, నాకు విరోధంగా రూపించిన ఏ ఆయుధం కూడా పనిచేయదు. కాబట్టి నేను భయపడను, నేను ధైర్యంతో ఉంటాను. భయపడను అని లోపల లోపల భయపడటం కాదు, ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ అంటే, ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ అంటే దృఢమైన నమ్మకము. నేను నా మీద ఏమొచ్చినా భయపడను. ఆ పాట ఉంటుంది, జడియను మెదరను నా యేసు నాతో నుండగా. పాట పాడితే సరిపోదు, ఆ జడియను బెదరనని చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి శక్తి, మరి ధైర్యము మనలో వచ్చి మనం మాటలు మాట్లాడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో దేవుని బిడ్డలుగా ఉండి భయంతో జీవించడానికి మనము లేము. అందుకే, ఎందుకంటే మీకు అధికారం ఇవ్వబడింది. సాతాను శక్తి అంతటి మీద అధికారం ఇవ్వబడింది. సాతానిక ప్రతి పని మీద నీకు అధికారం ఇవ్వబడింది. సాతాను పలికే ప్రతి శాపము, నీ మీద శాపాలు పలుకుతాడు, వాటి మీద నీకు అధికారం ఉంది. వాటినన్నిటిని కూడా వాక్యము ద్వారా నీవు నలిఫై దెమ్. వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ కాదు, వాటికి శక్తి లేకుండా వాటిని నీవు నిర్వీర్యం, ఇంకా చాలా పెద్ద మాట అయిపోయింది అది. పని లేని దానిగా నువ్వు దాన్ని చేయగలవు, నశింప చేయగలుగుతావు, వాని మాటలు నశింప చేయగలుగుతావు. ఎందుకంటే నీ నోటిలో ఉన్నది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము. హల్లెలూయా. యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఈ వాక్యాన్ని మనకు చాలా స్పష్టంగా చేశాడు. సాతానుతో సాతానికి డైరెక్ట్గా జరిగింది, డైరెక్ట్గా యుద్ధం జరిగింది. మాటలు ఏమీ లేదు. తనకున్న అధికారాన్ని కించపరుస్తున్నాడు సాతాను. వచ్చి కించపరచడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు దేవుడు కుమారుడు కదా, ఈ రాడు రొట్టెగా చేసుకోవచ్చు కదా, అంత శక్తి నీకు ఉంది కదా. ఉంది, లేదని అనుకోమంటావా నన్ను అని అనాలి అనే మాట యేసులో ఉంది. అని ఉంది కదా చేసుకోమంటే, చూపిస్తాను చూడు, నాకు లేదనుకున్నాను చూపిస్తే ఆ మాటలో పడిపోయినట్లే. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే మాట ఆయన చెప్పాడు. నీకు అదే మాట ఉండాలి నోట్లో. నేను భయపడను, నాకు ఆయన తోడుగా ఉన్నాడు, నన్ను విడివాడు, ఎడబాడిన మాట ఉంది. నువ్వు ఏం మాట్లాడినా మాట్లాడు అని తిరిగి చెప్పినట్లయితే సాతాను నోరు మూసుకుని పోతాడు. మళ్ళీ ఏమన్నాడు, ఆ మందిరం శిఖరం మీద తీసుకెళ్ళి ఏమనంటే, నీకు వాక్యం చెప్తుంది కదా నేను పట్టుకుంటాడని. నువ్వు దుమికితే పట్టుకుంటాడు, నువ్వు పడితే, ఒక సాతాను తోస్తే నిన్ను కాపాడుతాడు దేవుడు. సాతాను తోడని ప్రయత్నం చేస్తే నువ్వు ఎదుర్కొంటావు. అయితే నువ్వు తోసినా సరే దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుతాడు. అదే మాట చెప్తాడు యేసుక్రీస్తు. నేను దేవుని శోధించే పని లేదు, నాకు అవసరం లేదు, నాకు తెలుసు ఆయన కాపాడుతాడు. అటువంటి దృఢమైనటువంటి విశ్వాసము నీలో ఉండాలి. రెండవది ఏమంటాడు, ఈ లోకమంతా చూపించి నాకు మొక్కు. అన్నిటికంటే కావాల్సింది వాడికి ఒకటే, నువ్వు మొక్కితే, మీకు తెలుసా ఈ లోకంలో
చాలామంది చాలా చాలా రిచ్, అంటే బిలియనర్స్ అంటాం ఇంగ్లీష్లో, బిలియనర్స్. తర్వాత పాటలు పాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది, బిలియనర్స్ అయిపోయినట్టు పాటలు పాడి వాళ్ళకి సాతానుకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అంటే, నీ పాటలు నేను పాడతాను, నువ్వు చెప్పినట్లే పెడతాను, నువ్వు నన్ను చాలా పైకి తీసుకురావాలి, చెయ్యి అంటాడు. చాలా పైకి తీసుకొస్తాడు వాళ్ళని, చాలా పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే సాతాను అలాగూ చేయగలడు. అయితే నీకు నాకున్నటువంటి అధికారం ఏంటంటే వానిని అణగద్రొక్కుట, మన కాళ్ళ క్రింద అణగద్రొక్కే అధికారాన్ని ఇచ్చాడు. సంఘము, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, సంఘము లోకములో, మన దేశం కానీ అన్ని చోట సంఘము ఈ ఆధిపత్యాన్ని మరిచిపోతుంది. ఏదో కొంతమందికి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సంఘాన్ని విస్తీర్ణింప చేయకుండా సంఘము కట్టుట మానేసి భయముతో జీవిస్తున్నారు. మన దేశంలోని అనేక విషయాలు వింటాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభా కాపాడు కాపాడు ప్రభా అని మీరు ప్రార్థన చేయొద్దు. కావాల్సింది అది కాదు ప్రార్థన. ప్రభా ఇదిగో అక్కడ చాలా చర్చిలు పడగొట్టేస్తున్నారు, వాళ్ళని బాధ పెట్టేస్తున్నారు, వారు నీ బిడ్డలను కాపాడు అని అంటాం. కాపాడుతాడు దేవుడు, తెలియదా కాపాడాలని? మనం చేయవలసిందంటే, సాతాను నీ చేతులు వారి మీద పెట్టడానికి అధికారం లేదు. వారు దేవుని బిడ్డలు, నేను నిలబడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను నీతో, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని మనము కూడా చేయవచ్చు. ఇక్కడి నుంచి అక్కడున్న వారు కూడా ఆ ప్రార్థన చేసినప్పుడు సాతాను తప్పకుండా వారికి లొంగిపోవలసిందే. అయితే సంఘములలో ఎక్కువ మంది ప్రభా సహాయం చేయని ప్రార్థన తప్పిస్తే, దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని వాడుకొని దాని ప్రకారం సాతాను అణగద్రొక్కే పని చేయటం మర్చిపోయారు. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఈరోజు నేర్పిస్తుంది ఏంటంటే, అధికారంతో స్థిరపరుస్తాడు. అధికారం నీకు ఇచ్చి ఉన్నాడు. అధికారం వాడుకోవడానికి నీవు దేవునికి విధేయుడవై ఉండవలేను. విధేయత అన్నిటికంటే ముఖ్యమైనది. నీ విధేయత చూపించినట్లయితే నీకు ఆధిపత్యం ఉంది. భయంతో బయటకు వెళ్ళొద్దు. ప్రతిదినము ఆయనతో సంభాషణ చేసే మరి బిడ్డగా ఉన్నట్లయితే, నీ తండ్రితో చేయి పట్టుకుని నడిచే బిడ్డగా ఉన్నట్లయితే, నీ తండ్రి మాట వినే స్వభావం నీకు ఉన్నట్లయితే, ప్రార్థనలో ఆయన స్వభావం వింటూ ఉన్నట్లయితే, నీవు ఆధిపత్యముతో అధికారముతో వానిని అణగద్రొక్కి నిన్ను నీవు స్థిరపరచుకుంటావు. హల్లెలూయా. ఇదే మన వాగ్దానం ఈ సంవత్సరం. ఇది మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఆయన కృపను బట్టి. ఇంకా అనేక విషయాలు వచ్చే దినాల్లో మీకు నేర్పిస్తాను. అయితే ఈరోజు మాట పట్టుకోండి. నేను దేవునికి విధేయత చూపించి ఆయన ఇచ్చిన ఆధిపత్యాన్ని దినదినము వాడుకొని నేను విజయవంతంగా జీవిస్తాను. గత సంవత్సరము మరి విజయము నిచ్చు సంవత్సరము, ఆ విజయం ఆగిపోలేదు. అదే విజయంలో ఇంకా ముందుకు సాగడానికి ఆధిపత్యాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనిని మీరు ధ్యానించుకొని, మీకు ఒకసారి కెన్ యూ పుట్ ద పిక్చర్ ఫర్ మీ? ఓకే. ధ్యానించుకొని, అక్కడ మీకు మొన్న చెప్పాను, అక్కడ ఏంటంటే ఆ పిక్చర్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం, యేసు ప్రభు ఇక్కడుండి ఆయన చేతికి ఇస్తున్నాడు. దానికి ఏం చెప్పాను? రాజదండము, ఇంగ్లీష్లో సెప్టర్ అంటారు. ఆ రాజదండాన్ని ఎవరికి ఇస్తారు? వారికి అధికారం ఇచ్చినట్లు. ఈ భూమి మీద సాతాను పనులన్నిటి మీద యేసుక్రీస్తు సంఘానికి అధికారము ఇచ్చి ఉన్నాడు. అది మీ దగ్గర ఉన్నది, మీలో ఉన్నది. మీరు విన్నారు కాబట్టి ఆధిపత్యము మీది. యోధ కాలంలో ఈ ఆధిపత్యాన్ని సొంతము చేసుకొని ఇక్కడి నుంచి మనం బయలువెళ్దాం. హల్లెలూయా. సొంతం చేసుకుందాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక మాట మీ హృదయంలో చేరాలి. మరి ఆ యొక్క కీర్తన 8:6లో ఏమి చెప్పబడింది? నీ చేతి పని వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, సమస్తమును వాని పాదముల క్రింద
ఉంచి ఉన్నావు. ఒకసారి ఆలోచించుకో. నేను భయంతో జీవించే పని లేదు, ఆధిపత్యం నాలో ఉంది. ఎందుకంటే సమస్త అధికారము కలిగినటువంటి యేసుక్రీస్తు నాలో ఉన్నాడా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు. ఆయన నీలో ఉన్నాడు. అధికారి నీలో ఉన్నాడు కాబట్టి అధికారం కూడా నీలో ఉంది. యేసు నీలో ఉన్నాడు. ఆయన ఆధిపత్యం కలిగిన వాడు, అధికారి కాబట్టి. ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నీవు అధికారము కలిగిన వాడవు, కలిగిన దానవు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఈ అధికారం నీవు చలాయించుకోకుండా ఉంటే నీవే బానిసైపోతావు, సాతానికి బానిసైపోతావు. అలా కాకుండా ఆధిపత్యాన్ని వాడుకున్నట్లయితే నీ చెయ్యి ఎప్పుడు పై చేయిగా ఉంటుంది, నువ్వు కింద ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరించుము నీ పరిశుద్ధ ఆత్మను, కుమ్మరించుము నీ శక్తిని, చేతులెత్తెదన్ సంపూర్ణ సమర్పణతో నా దేవా, నన్ను లోబరచెదన్ నీ ఆత్మకు, నీ ప్రేమలోనే సాగెదన్. నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను, నిన్నే ప్రేమింతును నా యేసు ప్రభు. నన్ను లోబరచెదన్ నీ ఆత్మకు, నీ ప్రేమలోనే సాగెదన్. నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను, నిన్నే ప్రేమింతును నా యేసు ప్రభు. మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ ఒక వాగ్దానం కొరకు స్తోత్రం. ఈ వాగ్దానము విని దాన్ని అర్థము చేసుకుని వాడుకుని నీ ఒక్కొక్క బిడ్డను మీరు బలపరిచి అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఈ సత్యమును అర్థం చేసుకుని ఈ సత్యం ద్వారా వారు మరి జీవించినట్లు వారిని దీవించుని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతటిలో నీ కొరకు గొప్ప క్రియలు చేస్తూ నీ నీ యొక్క రాజ్యంను కట్టుటకు ఒక్కొక్కరిని వాడుకోమని ప్రభా సమస్తమైన మహిమ కథ ప్రభావం మీకే చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దీవించును గాక. మరి దేవుని యొక్క కృపను బట్టి రేపటి దినము నేను పాస్టర్ అమ్మ కలిసి ప్రయాణం చేసి ఇండియా వెళ్ళబోచున్నాం. అంటే మన సంఘాలు ఉన్నాయి, మీకు తెలుసు. మన సంఘాలు అన్నిటినీ దర్శించి వారికి వాగ్దానము ఈ సంవత్సరం కావాల్సిన వాక్యమును ఇచ్చి బలపరచాలని వెళుచున్నాం. రేపు వెళ్తాం. ఒక 2 ఆదివారాలు నేను మీ మధ్య నుండి పాస్టర్ సతీష్ గారు ఇక్కడే ఉంటారు. కాబట్టి మీరు మా యొక్క ప్రయాణం అంటే ప్రయాణం కంటే ఎక్కువ ఈ యొక్క దేవుని వాక్యం ఎక్కడెక్కడైతే మేము చాటిస్తామో అక్కడ ఆశీర్వాదంగా ఉండినట్లుగా ప్రార్థన తప్పకుండా చేయండి. అన్నింటిలో నడిపించినట్లుగా సహాయం చేయట్లుగా మీరు ప్రార్థించాలని కోరుచున్నాం. మేము దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవునికి కానుకలు సమర్పించుకుందాం. దేవుని స్తుతిస్తూ దేవుని కానుకలు సమర్పించుకుందాం.
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఆకాశ మహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశ మహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడు అన్నీ ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కనబడు అన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను అడవిల నివసించు అన్ని సుడి గాలియు మంచును అడవిల నివసించు అన్ని సుడి గాలియు మంచును భూమిపైనున్నవన్నీ ప్రభువా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను హల్లెలూయా. అధికారంతో కూడిన సంవత్సరం మనల్ని స్థిరపరిచే సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయంగా అన్ని విషయాల్లో ప్రభు మనకు తోడండి నడిపిస్తారని దేవుడు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అధికారాన్ని వాడుకునండి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నడుచుకున్న విధంగా మనం నడుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏ విధంగా అధికారాన్ని వాడుకున్నారో ఆ విధంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన వేరు, అధికారం వాడుకోవడం వేరు. ఆమేన్. మనకు సాధారణంగా చాలాసార్లు నేను తప్పు చేసి ఎక్కడ చేస్తామంటే మన అధికారం ప్రార్థనలో వాడుతూ ఉంటాం. తప్పు. ఆమేన్. అది చేయకూడదు. దేవుడి మీద అధికారం చేయడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన దేవునికి చేయాలి, సాతాను మీద అధికారం చెలాయించాలి. ఆమేన్. హల్లెలూయా. మన పరిస్థితుల మీద అధికారం చెలాయించాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల ఫీల్డ్లో ఆమేన్. నువ్వు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాడి మీద అధికారం చెల్లించాలి. నీ సమస్యలు ఉన్నప్పుడు వాడితో మాట్లాడి వాడిని గద్దించడం మనం ప్రారంభించాలి. ఆమేన్. ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని తీసుకొని మీరు వాడుకున్నట్లయితే గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు, మీ జీవితంలో చూస్తారు, సంఘంలో కూడా చూస్తారు. పరిస్థితులు మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. అధికారాలు కూడా మారుతాయి నువ్వు చేసే ప్రార్థనను బట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ గద్దింపుని బట్టి పరిస్థితులన్నింటినీ మార్చేసే దేవుడు మనకు ఉన్నాడని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడిన దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు ప్రశాంత్ రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు మనకు ఆశీర్వాదం ఇస్తారు. అమ్మా వికిల్. ఓకే, వికిల్ని జ్ఞాపకం చేసుకోమ్మా. సెలవుల దినములు గడుపుకొని వచ్చిన వారందరికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపా కనికరము గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి,
అతి శ్రేష్టమైన, అతి పవిత్రమైన, అతి పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుచున్నాం. మరి ఒక 2026 సంవత్సరం మొదటి ఆదివారం రోజున ప్రభ మమ్మల్ని అందరిని ప్రభ నీ సన్నిధానంలోనికి నడిపించిన విధానమును బట్టి ప్రభ మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుచున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభ మరి ఒక్కసారి మీ పాదాల యుద్ధకు వస్తున్నాం తండ్రి. ప్రభ మీరే మాకు సహాయంను దయచేయండి ప్రభ, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాం. అవును ప్రభ తండ్రి, అన్ని విషయాల్లో మీరు మాకు సహాయంను దయచేయండి. ఆ యొక్క వాగ్దానం తండ్రి ప్రభా మాకెంతో వివరించి చెప్పిన నీ దాసులను కూడా మీరు కరుణించి కాపాడండి. అది ఎందుకంటే ప్రభా తండ్రి, అధికారంతో స్థిరపరచబడే ప్రభా ఆ యొక్క అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి తండ్రి. దాని నుంచి ఆత్మీయమైన విషయాలు మేము తెలుసుకొని అది ఒక మాకు హక్కుగా మీరు అనుగ్రహించిన దానిని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుచున్నాం. ప్రభా ఇంతవరకు నడిపించిన నీ దాసులను బట్టి మీ పాదాల యుద్ధకు వస్తున్నాం ప్రభా. మరి నీ దాసురాలు ప్రభా మరి ఇండియా ప్రాంతానికి వెళ్ళి నీ స్వార్థ నిమిత్తమై ప్రభా మరి వెళ్ళిచుండగా తండ్రి ప్రభా నశించిపోచున్న అనేకుల్ని ప్రభా నీ తట్టు త్రిప్పే నూతనమైన కృపాలతో మీరు లింపండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. మరి అన్ని విషయాలు మీరు సహాయంను దయచేయండి. ఇంతవరకు ఒక బ్రదర్గా చెప్పి ఉన్నారు తండ్రి నిఖిల్ ప్రభా. ఆ యొక్క బర్త్డే సందర్భం తండ్రి నూతన జీవిత ఒక కిరీటాన్ని మరి ఒక్కసారి మీరు అనుగ్రహించిన దానిని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుచున్నాం. మీరే సహాయంను దయచేయండి ప్రభా. ఇప్పుడు మేము తిరిగి తండ్రి ఇచ్చిన కానుకలను బట్టి ప్రభా మీ పాదాల యుద్ధకు వస్తున్నాం నా తండ్రి. ఆ యొక్క కానుకలు ప్రభా ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. అవి నీ యొక్క రాజ్య సువార్త నిమిత్తం ఉపయోగపడుచున్న అన్ని విషయాల్లో మీరు సహాయంను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనిచున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.